ప్రకృతి ఒడిలో పరమశివుడు కొలువైన పుణ్యక్షేత్రం, అడుగడుగున అద్భుతాలకు నిలయం. అదే కర్నూలు జిల్లాలోని మహాక్షేత్రం యాగంటి. నగమల్లేశ్వర స్వామిగా పిలువబడే ఈ క్షేత్రం వెనుక ఉన్న చరిత్ర, ఇక్కడి వింతలు, విశేషాలు చూస్తే మనకు భక్తితో పాటు ఆశ్చర్యం కలుగక మానదు. నేడు మనం ఈ వీడియోలో యాగంటి ప్రాముఖ్యతను, ఆ నంది పెరుగుదల వెనుక ఉన్న రహస్యాన్ని గురించి తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య సంగమ వంశ రాజులు హరిహర రుక్కరాయలు నిర్మించారు. అయితే ఈ క్షేత్రం వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన పురాణ గాథ గురించి కూడా తెలుసుకుందాం. పూర్వం అగస్త్య మహాముని ఈ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని భావించారు. కానీ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో స్వామివారి కాలి బొటనవేలు గోరు విరిగిపోయింది. దీనితో అగస్త్యుడు విచారంలో మునిగిపోగా పరమశివుడు ప్రత్యక్షమై, అగస్త్య, ఈ ప్రాంతం కైలాసాన్ని పోలి ఉంటుంది కాబట్టి ఇక్కడ శివుడిని ప్రతిష్ఠించు అని కోరారు. అలా ఇక్కడ ఉమామహేశ్వరుడు వెలిశాడు. అగస్త్యుడు యాగంటి అని పిలవడంతో, అంటే నేను చూశాను అని అర్థం వస్తుంది. ఈ క్షేత్రానికి యాగంటి అనే పేరు వచ్చింది. పెరుగుతున్న నంది కలియుగ వింత. యాగంటి అనగానే మనకు గుర్తొచ్చేది పెరుగుతున్న నంది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఇక్కడ నంది విగ్రహం పరిమాణం పెరుగుతూ వస్తుంది. పురావస్తు శాఖ పరిశోధనల ప్రకారం ఈ విగ్రహం ప్రతి 20 ఏళ్లకు 1 అంగుళం చొప్పున పెరుగుతోంది. దీనికి కారణం ఇక్కడ శిలలో ఉండే సిలికా అనే పదార్థం అని శాస్త్రవేత్తలు చెబుతున్న భక్తులు మాత్రం ఇది పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానానికి నిదర్శనమని నమ్ముతారు. కలియుగాంతంలో యాగంటి నంది లేచి గీపెడుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. ఆలయ ప్రాంగణంలోని అగస్త్య పుష్కరిణి ఉంది. కొండల మధ్య నుండి వచ్చే నీరు నంది నోటి ద్వారా నిరంతరం ప్రవహిస్తూ ఈ కోనేరులోకి చేరుతుంది. ఈ నీరు ఎంతో పవిత్రమైనది. అగస్త్య మహాముని తన తపస్సు కోసం ఈ నీటిని ఉపయోగించేవారని పురాణాలు చెబుతున్నాయి. యాగంటిలో మరో ప్రధాన ఆకర్షణ ఇక్కడి గుహలు. అగస్త్య గుహ. అగస్త్య మహాముని శివుని కోసం తపస్సు చేసిన ప్రదేశం ఇది. ఇక్కడకు వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. లోపల శివలింగం కొలువై ఉంటుంది. వెంకటేశ్వర గుహ. ఇక్కడ అగస్త్యుడు ప్రతిష్ఠించాలనుకున్న విగ్రహం ఇప్పటికీ మనకు దర్శనమిస్తుంది. తిరుమల వెళ్ళలేని వారు ఈ స్వామిని దర్శించుకుంటే పుణ్యం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. కాలజ్ఞానాన్ని రచించిన పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఈ గుహలోనే కూర్చుని ధ్యానం చేసేవారని ప్రతీతి. ఈ గుహ పేరే వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ. యాగంటిలో మీకు ఒక్క కాకి కూడా కనిపించదు. దీని వెనుక ఒక శాపం ఉంది. అగస్త్య మహాముని తపస్సు చేసుకుంటున్నప్పుడు కాకులు ఆటంకం కలిగించాయట. దీనితో ఆగ్రహించిన ముని ఈ క్షేత్రంలోకి కాకులు రాకూడదని శపించారు. కాకి శనిదేవుని వాహనం కాబట్టి ఇక్కడ శని ప్రభావం ఉండదని భక్తుల నమ్మకం. ప్రకృతి సిద్ధమైన కొండల మధ్య ఆధ్యాత్మిక అనుభూతినిచ్చే యాగంటి క్షేత్రం ప్రతి ఒక్కరూ సందర్శించదగ్గ ప్రదేశం. ఆ ఉమామహేశ్వరుని ఆశీస్సులు, పెరుగుతున్న నంది మహిమ మన అందరిపై ఉండాలని కోరుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.